ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్లది ఒక లెక్క, ఆ ఒక్క మ్యాచ్ది మరో లెక్క. ఆ జట్లు తలపడుతుంటే ఆ దేశాల నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు టీవీల ముందు చేరిపోతారు. వేదిక ఏదైనా సరే ఆ జట్ల మధ్య పోరు హై వోల్టేజ్ మ్యాచ్ గా మారుతుంది. ఈ పాటికే ఆ జట్లు ఏవో అర్థమైపోయి ఉంటుంది కదా. అదేనండి చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అని. కాగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దాయాది జట్లు ఆదివారం తలపడుతున్నాయి. మరి గత ఫైనల్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా చూడాలి. ఇక డిపెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ ఈ ట్రోఫీని ఓటమితో ప్రారంభించగా బంగ్లాపై ఘన విజయంతో భారత్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఫకర్ జమాన్ దూరం కావడం పాక్ జట్టుకు పెద్ద లోటే. స్టార్ బ్యాటర్ బాబర్ అజమ్ ఫామ్లేమి కూడా వారిని ఇబ్బంది పెట్టే అంశమే. మరోవైపు బుమ్రా లేకపోయినా టీమిండియా పేస్ దళాన్ని తొలి మ్యాచ్ లో అద్భుతంగా షమి 5 వికెట్ల ప్రదర్శనతో ముందుకు నడిపించాడు. అతడికి హర్షిత్ రాణా తోడయ్యాడు. స్పిన్నర్లు కూడా తమ వంతు పాత్ర పోషించారు. మరి వీరు పాకిస్తాన్ పై ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. ఇక దూకుడుగా ఆడుతున్న రోహిత్, శతక వీరుడు గిల్ మరోసారి చెలరేగితే టీమిండియాకు భారీ పరుగులు ఖాయమే. పాకిస్తాన్ పై గొప్ప ఇన్నింగ్స్ లో ఆడిన కోహ్లీ తన మునుపటి ఫామ్ ను అందుకొని రాణిస్తే ఇక భారత్ కు తిరుగుండదనే చెప్పొచ్చు. అయితే తొలి మ్యాచ్ లో ఓటమి చవి చూసిన పాకిస్తాన్ కు భారత్ తో మ్యాచ్ అత్యంత కీలకం. ఈ మ్యాచ్ లో ఓడితే అంతే, ఇక ఆ జట్టు టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టాల్సిందే. దీంతో ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. దాయాదుల పోరు అంటే ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడతారన్న విషయం తెలిసిందే. ఈ ఆసక్తికరమైన పోరు నేపథ్యంలో రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీలో ఎన్నిసార్లు తలపడ్డాయి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూస్తే కనుక ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ జట్లు 5 సార్లు తలపడ్డాయి. ఇందులో పాక్తే పై చేయని చెప్పొచ్చు. ఎందుకంటే 3 సార్లు పాకిస్తాన్ నెగ్గగా 2 సార్లు భారత్ విజయం సాధించింది. 2004, 2009, 2013లో ఒక్కోసారి ఇరు జట్లు తలపడగా చివరిసారి జరిగిన 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాది దేశాలు 2 సార్లు తలపడటం విశేషం. ఈ 2 జట్లు ఫైనల్ కు కూడా చేరాయి. అయితే ఫైనల్ కు చేరిన భారత్ కి మాత్రం 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఒక పీడకలనే చెప్పొచ్చు. ఎందుకంటే 2017లో ఫైనల్ కు చేరిన భారత్ తిరిగి పాకిస్తాన్ తోనే తలపడింది. జూన్ 18న లండన్ లోని ఓవల్ మైదానం వేదికగా మ్యాచ్ జరగగా తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా ముందు 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ ఘోరంగా విఫలమై 158 పరుగులకే ఆలౌట్ అయింది. తొలిసారి పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. ఆనాటి ఫైనల్లో ఘోర ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం టీమిండియాకు వచ్చింది. గత వన్డే ప్రపంచ కప్ లో పాకిస్తాన్ను చిత్తుగా ఓడించిన నేపథ్యంలో మరోసారి ఆ జట్టును ఓడించి సత్తా చాటాలని ప్రతి భారత అభిమాని కోరుకుంటున్నాడు. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఇరు జట్ల మధ్య ఫలితాల లెక్కను 3-3తో సరిచేయాలని ఆకాంక్షిస్తున్నారు. పలువురు సీనియర్లకు ఇదే చివరి ట్రోఫీ అని భావిస్తున్న తరుణంలో దాయాది జట్టుపై చెలరేగి ఆడి చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసి కెరీర్ కు ముగింపు పలకాలని కోరుతున్నారు.